ఒకరోజు కృష్ణార్జునులిద్దరూ నగరంలో విహారానికి వెళ్ళారు. ఒక పేద పూజారి యాచించడం వారు చూశారు. అర్జునుడు అతన్ని చూసి జాలిపడి బంగారు నాణేలు ఉన్న ఒక సంచిని అతనికి ఇచ్చాడు. పూజారి చాలా సంతోషపడి అర్జునుడికి కృతజ్ఞతలు తెలిపి బంగారు నాణేలు ఉన్న సంచితో తన ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక వ్యక్తి కనిపించి తనకొక నాణ్యం అవసరమని సహాయం చేయమని కోరాడు. అయినా పూజారి ఆ వ్యక్తికి సహాయం చేయకుండానే ముందుకు కదిలాడు. కానీ కొంతసేపటిలో అతడు ఇల్లు చేరుతాడనగా దొంగ ఒకడు అతని వద్ద ఉన్న నాణేల సంచిని లాక్కుని పారిపోయాడు. తన దురదృష్టానికి చింతిస్తూ ఆ పూజారి మళ్ళీ భిక్షాటనకు బయలుదేరాడు. మరుసటి రోజు అదే పూజారి మరలా భిక్షాటనం చేయడం చూసి అర్జునుడు ఒకంత ఆశ్చర్యపోయాడు. జీవితాంతం సరిపోయే నాణేల సంచిని ఇచ్చినా పూజారి ఇంకా భిక్షాటన చేస్తూనే ఉన్నాడు. ఏమిటి? అర్జునుడు పూజారిని పిలిచి కారణం అడిగాడు. పూజారి జరిగిన సంఘటన అంతా చెప్పాడు. అర్జునుడు అతని దుస్థితికి జాలిపడ్డాడు. ఈసారి అతనికి ఒక వజ్రాన్ని ఇచ్చాడు. పూజారి సంతోషంతో ఇంటికి బయలుదేరాడు. మళ్ళీ ఆ యాచకుడు ఎదురుపడ్డాడు. కానీ పట్టించుకోకుండా ముందుకు కదిలాడు పూజారి. అలా సంతోషంతో ఈ విషయం భార్యకు చెబుదామని ఇంటికి చేరిన పూజారి తన భార్య బయటికి వెళ్ళిందని గ్రహించాడు. దాన్ని అమ్మి సొమ్ము చేసుకొని సంపన్న జీవితం గడపాలని ఆ వజ్రాన్ని ఖాళీగా ఉన్న ఒక కుండలో భద్రపరిచాడు. బాగా అలసిపోయి ఉండడం చేత వెలుపలే పడుకొని కలలు కంటూ నిద్రపోయాడు. ఈలోగా ఇంటికి వచ్చిన అతని భార్య ఆ ఖాళీ కుండను తీసుకుని నీటి కోసం సమీపంలో ఉన్న నది వైపుకు వెళ్ళింది. కుండలో వజ్రం ఉన్నదని తెలియని ఆమె ప్రవహించే నదిలో కుండను 2-3 సార్లు ముంచి కడిగి నీటిని నింపింది. కానీ ఆ వజ్రం నదిలో పడి ప్రవాహ వేగానికి కొట్టుకొని పోయింది. పురోహితుడు నిద్రలేచి నీటి కుండను చూసి అందులోని వజ్రం ఏమైంది అని భార్యను అడిగాడు. తాను దానిని గమనించలేదని ఆమె చెప్పింది. పూజారి తన దురదృష్టానికి తననే నిందించుకుంటూ మళ్లీ అడుక్కోవడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు విహారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు, అర్జునుడు పూజారి మళ్లీ అడుక్కోవటం చూశారు. వివరం తెలుసుకుని అర్జునుడు బాధపడ్డాడు. ఈ పూజారి జీవితం ఇక ఎప్పటికైనా బాగుపడుతుందా అని అర్జునుడు ఆలోచించటం గమనించిన శ్రీకృష్ణుడు పక్కున నవ్వాడు. ఈసారి శ్రీకృష్ణుడు ఆ పూజారికి ఒక నాణెం ఇచ్చాడు. అది చూసి అర్జునుడు శ్రీకృష్ణునితో, ప్రభు, ఈ పేదవాడికి ఈ ఒక్క నాణెంతో కష్టాలు తీరుతాయా అన్నాడు. శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఈ పూజారి జీవితాన్ని కొంతకాలం పాటు గమనిస్తూ వివరాలు తెలుసుకుంటూ ఉండమన్నాడు. అలా యాచన చేస్తూ పూజారి ఒకరోజు నది ఒడ్డున వెళుతున్నాడు. జాలరి ఒకడు నదిలో తాను పట్టిన చేపలను వలలో నుండి బయటికి వేరు చేయడం చూశాడు. గిలగిలా కొట్టుకుంటున్న చేపలను చూసి పూజారికి వాటిపై జాలి కలిగింది. ఈ ఒక్క నాణ్యం నా సమస్యను ఎలాగూ పరిష్కరించలేదు. కనీసం నేను ఒక చేప ప్రాణాన్నైనా ఎందుకు కాపాడకూడదు అనుకున్నాడు. అలా పూజారి జాలరికి ఆ నాణ్యం ఇచ్చి ఒక చేపను తీసుకున్నాడు. ఎప్పుడూ తనతో తీసుకువెళ్లే తన మంచినీటి పాత్రలో చేపను ఉంచాడు. ఆ చిన్న చేప మంచినీటి పాత్రలో ఎగిరిపడుతూ తన నోటిలో చిక్కుకున్న వజ్రాన్ని నీటిలోకి విడిచింది. పూజారి ఆనందానికి పట్టపగ్గాలు లేవు. దొరికింది, నాకు దొరికింది అని అరిచాడు. అదే సమయంలో బంగారు నాణేల సంచిని దోచుకున్న దొంగలు అటుగా వెళుతున్నారు. పూజారి తమను గుర్తించాడని, తమకు శిక్ష పడుతుందని భయపడిన దొంగలు పరుగున వచ్చి అతని పాదాలపై పడి దయచేసి అరవవద్దని కోరుతూ తమ వద్ద ఉన్న బంగారు నాణేల సంచిని తిరిగి పూజారికి ఇచ్చారు. ఇదంతా ఒక అద్భుతంగా తోచింది పూజారికి. తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. దూరం నుండి ఇదంతా చూస్తున్న అర్జునుడు, ప్రభు, దయగల హృదయమే దైవమందిరమని నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడు.